నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. సంవత్సరాల పాపని అతి దారుణంగా అత్యాచారం చేసి బిల్డింగ్ పై నుంచి తోసేశారు. సో ఈ ఘటన పైన మీ అభిప్రాయం ఏంటి? ఆడెవడైతే ఉన్నాడో మహమ్మద్ గౌష్ బాషా, ఈయన కొడుకు ఒక ముస్లిం, ఒక బీఆర్ఎస్ పార్టీలో కూడా తిరిగిన కుక్క నక్క నా కొడుకుడు. ఈయన కొడుకు ఒక హిందూ చిన్నపిల్ల బాలికను, మైనర్ బాలికను 12 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసి మరి 3 అంతస్తుల బిల్డింగ్ మీద తోసేస్తే పాప మా అమ్మాయికి నడుమిరిపోయి కాళ్ళు చేతులు ఇరిగిపోయి హాస్పిటల్ పాలైపోయి నరక యాతన అనిపిస్తుంటే ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఇలా శివకాళ్ళు జర్నలిస్టులు మరి వీళ్ళందరూ ఏమైపోయారు? మొన్న బండి సంజయ్ గారు వాళ్ళ అబ్బాయి కోసం వాగేశారు కదా, రోడ్లు ఎక్కేసినాయి కదా, కుక్కలు నక్కలు గుడ్డలు చింపేసుకున్నాయి కదా, కొన్ని నప్పలు పప్పలు. ఈ ఎదవలు సిగ్గులేని ఇప్పుడు మీ నోర్లు ఏమైపోయినాయా? శనిముండలారా, కావాలని తిడుతున్నాను. శని యాదవులారు ఎక్కడికి వెళ్ళిపోయారా? అంటే ఉన్న వాళ్ళకి ఒక న్యాయం, పేద పిల్లలకైతే ఒక న్యాయమనా? అంటే ఈ అమ్మాయి కోసం మాట్లాడరా? నిజంగా మీరు సేవ చేయాలనుకుంటే సోషల్ యాక్టివిస్టులు అయితే దమ్ముంటే మీకు వచ్చి ఆ పిల్లలకు న్యాయం చేయరు కదా, రోడ్లు ఎక్కాలి కదా, రోడ్లు రావు, మీ నోరు లేగవు. ఆవిడ కొడుకున్నాడు జోసఫ్ నా కొడుకు. నా కొడక ఏమైపోయారు? నీ నోట్లు ఏమెట్టుకున్నావు? నువ్వు క్యారెట్లు ఎట్టుకున్నావు నా కొడక. మొన్న మాటికి బీజేపీ కోసం మాట్లాడేశారు కదా, మరి ఈ రోజు ఆ పేద పిల్లల కోసం అన్యాయం జరిగితే, మైనర్ బాలికి అన్యాయం జరిగితే న్యాయం జరగాలని మీరందరూ ఏమైపోయారు? ఎక్కడ చచ్చిపోయారు? ఎక్కడ తోకున్నారో? ఎంత సొమ్ములు తీసుకున్నారో నా కొడకల్లారా, ముండల్లారా? మన రోడ్లు ఎక్కుతారా? ఇప్పుడు రోడ్డు ఎక్కలేరా? ఆహా, అంటే బీజేపీ పార్టీ అంటే తేరగా ఉంది. వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టేసి, వాళ్ళ లవర్స్ ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టి గొడవ పెట్టేసి రోడ్డు ఎక్కేసి మీరు కుట్ర చేసేటువంటి పెద్ద సన్నాసులు, పెద్ద దుర్మార్గులు, పెద్ద ఎదవన్నారు ఎదవలు. ఇప్పుడు రండి, మీకు దమ్ముంటే అమ్మాయి పేద పిల్ల కోసం న్యాయం చేయరా? చెయ్యరు. డబ్బులు దొబ్బుంటారు కదా, పంచుకుని ఉంటారు గోళ్ళ మధ్యన. దమ్ముంటే నిజంగా మీలో నీతి నిజాయితీ ధర్మం ఉంటే ఆ పేద పిల్ల కోసం, మైనర్ బాలిక కోసం న్యాయం జరగాలి. ఆడెవడైతున్నాడు రేప్ చేసిన ముస్లిం నా కొడుకున్నాడు కదా, ఆడికి ఉరి శిక్ష పడాలని చెప్పేసి మీరు రోడ్డు ఎక్కండి. నేను కూడా వస్తా, సపోర్ట్ చేస్తా. మీకు దమ్ము ధైర్యం లేదు, మీరు బీఆర్ఎస్ పార్టీ, మీరు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ తోకులు బీజేపీ పార్టీని తొక్కేయాలనేదే మీ సిద్ధాంతం. మీరే సర్వనాశనం అయిపోతారు ఖచ్చితంగా అని చెప్పి తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. నేను కూడా మాట్లాడుతూ